ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. తాజాగా ఆయుధ విరమణపై తేదీని ప్రకటించింది. వివరాలు అందించేందుకు హైదరాబాద్ బ్యూరో నుంచి మనకు రమణ ఉన్నారు. వివరాలు అందించేందుకు రమణ, చెప్పండి. జనవరి 1 నుంచి సాయుధ కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్టుగా అటు మావోయిస్టు పార్టీ లేఖ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది లొంగుబాటు కాదు, జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా సమస్యలపై మేము పోరాడతామని చెప్పేసి కూడా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? జస్ట్ అంటే ఒక ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది, ఇటు ప్రధాన సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు, పార్టీలో నాయకులంతా వరుసగా లొంగుబాటు వైపు, మరోవైపు ఇడ్మా లాంటి కీలక నాయకులు ఎన్నికౌంటర్లు అర్థం కావడం ఆ పార్టీని అయితే కోలుకు లేకుండా చేసింది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కగార్ విస్తృతంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో లొంగిపోయినటువంటి మల్లోజులు లాంటి వారు కూడా విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు, లేఖలు విడుదల చేశారు. మిగతా వారంతా కూడా దయచేసి లొంగిపోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం అడవుల్లో ఉండి పోరాటం చేయలేమంటూ కూడా స్పష్టంగా చెప్పారు. అదే తర్వాత ఇటు మధ్యప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, మిగతా రెండు గవర్నమెంట్స్ సంబంధించి కూడా ఛత్తీస్గఢ్ లాంటి గవర్నమెంట్స్ కూడా ఆల్రెడీ మావోయిస్టులకు అదే సూచనలు చేశాయి. ఈ క్రమంలో మావోయిస్టులు అత్యంత కీలకమైన ప్రకటన చెప్పాలి. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం తన ఆపరేషన్ విజయవంతంగా ముగించిందని మాత్రం ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎన్నో రోజులుగా మావోయిస్టుకు సంబంధించినటువంటి సమస్య అనేది ప్రధానంగా చాలా రోజులుగా ఉంది, వేధిస్తోంది. ఆ ప్రభుత్వాలు మావోయిస్టులకు సంబంధించి మావోయిస్టు వ్యవహారాలను, మావోయిస్టుకు సంబంధించిన మొత్తం వ్యవస్థను అంతం చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఎవరు కూడా సఫలీకృతం కాలేకపోయారు. కానీ చివరికి కగార్ ఆపరేషన్ చాలా విస్తృతంగా కొనసాగడంతో ఇక చేసేది లేని పరిస్థితుల్లోనే ప్రస్తుతం ఈ యొక్క లొంగుబాటుకు సంబంధించి, అంటే లొంగుబాటు కూడా ఎవరో ఒక్కొక్కరు కాకుండా అందరూ ఒకేసారి లొంగిపోతామంటూ అనంత్ పేరిట ఒక లేఖ విడుదలైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ సంబంధించి ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి మేమంతా కలిసి ఒకేసారి జనవరి 1వ తేదీన లొంగిపోతామని చెప్తున్నారు. మల్లోజుల తర్వాత ఆశన్న లాంటి వారు కీలక నాయకులు లొంగిపోయిన తర్వాత పరిణామాలు కావచ్చు, ఆ తర్వాత ఇట్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన పరిణామాలు ఆ పార్టీని ఖచ్చితంగా దెబ్బతీసాయని చెప్పాలి. గతంలో కూడా మెయిన్ ప్రధానమైన నాయకులంతా కూడా లొంగిపోయారు. కానీ ఒక సమయంలో ఒక లేఖల రూపంలో మాటల యుద్ధం కూడా కొనసాగింది. ఆ లొంగిపోయిన నాయకులు ఇచ్చినటువంటి విజ్ఞప్తిని అభయ్ లాంటి ప్రధానంగా మనకు అడవులో ఉన్నటువంటి నాయకులు కొంతమంది విభేదించారు. అంటే లొంగిపోయి మీరంతా పార్టీకి ద్రోహం చేస్తారంటే కూడా వారు కామెంట్ చేశారు. కానీ ఆ సమయంలో మల్లోజుల లాంటి వారు కూడా మరొకసారి విజ్ఞప్తి చేశారు, ఇప్పుడు మీరు సాధించేది లేదు, ఇడ్మాన్ కూడా మనం కోల్పోయాం, ఈ సమయంలో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన పదే పదే విజ్ఞప్తి చేశారు. ఓవైపు విస్తృతంగా కొనసాగుతున్న కగార్తో పాటు ఇక అంటే పార్టీలో ఆల్రెడీ నైరాశ్యం ఎదురైన ఈ నేపథ్యంలో ఈ పరిస్థితులకు అనుగుణంగా ప్రస్తుతం అంటే మనం లొంగిపోవడం తప్ప మాకు వేరే మార్గం లేదంటూ కూడా మావోయిస్టులు ప్రస్తుతం విడుదల చేసినట్టు ఒక ఆడియో, ఒక లేఖ రెండు కూడా విడుదలయ్యాయి. వాటిలో స్పష్టంగా చెప్పారు. అయితే ఒకవేళ మేము లొంగిపోయినా కూడా కేవలం జనజీవన స్రవంతిలో కలుస్తున్నాం, కానీ మా పోరాటాన్ని మా సంబంధించినటువంటి ఏదైతే మా లోపల ఆల్రెడీ జనాల కోసం మేము ఏదైతే పోరాటం చేస్తామని చెప్పి మా లక్ష్యం ఉందో ఆ లక్ష్యం నెరవేరే వరకు పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ఇప్పుడు పారిశ్రామిక బడావేత్తలు అడవులకు సంబంధించిన జాతీయ సంపదను దోచుకునేందుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు మేము తిప్పికొడుతూనే ఉంటాం. కానీ మా పోరాటానికి సంబంధించినటువంటి శైలిని మాత్రమే మారుస్తున్నాం, జనాల్లో ఉండి ఈ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రకటన తర్వాత మరి గణపతి లాంటి మల్లోజుల మనకు ముప్పల రామచంద్ర లాంటి కీలక నాయకులు మరి వారు లొంగిపోతున్నారా, ఆయన ఆచూకీ ఎక్కడుందో కూడా ఇంకా స్పష్టంగా తెలియదు. ఈ క్రమంలో ఇలాంటి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మరి ఆ రోజు ఎవరెవరు ప్రధాన నాయకులు లొంగిపోతారు, మొత్తం అందరూ ఒకేసారి లొంగిపోతామని మాత్రం స్పష్టంగా ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. జనవరి 1వ తేదీన లొంగిపోతున్నట్టు చెప్పారు. అది ఎక్కడ ఏంటి అనేది కూడా వివరాలు త్వరలో చెప్తాం. అయితే ఈ జనవరి 1వ తేదీ వరకు మాత్రం పోలీసులు సైన్యం సంయమనం పాటించాలి, భద్రతా బలగాల సంయమనం పాటించాలి, ఎక్కడ కూడా ఎన్కౌంటర్ లాంటి చేయొద్దు అంటూ కూడా వారు విజ్ఞప్తి చేశారు. జోష్న. రైట్ రమణ.